అందరూ పెద్దల గురించి మాట్లాడారు, రామోజీరావు గురించి, ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడారు. రామోజీరావు గారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఫస్ట్ స్టేజ్ అండి. రామోజీరావు గారు కృషితో ఋషి అయ్యి, లెజెండ్ అయ్యి, హౌస్ హోల్డ్ నేమ్ అయ్యి, ఇవాళ భారతదేశ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ చరిత్ర పుటంలో పెట్టేసి మనందరికీ నవ్వుతూ వెళ్ళిపోయారండి. నిజంగా ఐ మిస్ హిమ్ అండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా బండికి 4 చక్రాలు విజయనిర్మల గారు, కృష్ణ గారు, జంజాల గారు, రామోజీరావు గారు. ఇంకంతకంటే నేను చెప్పలేకపోతున్నాను. పర్సనల్గా నా జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టాల్లో ఒకటేంటంటే, ఈ యొక్క ఫిలిం డివిజన్ ఉషా కిరణ్ దగ్గర నుంచి శ్రీవారికి ప్రేమలేఖలో నేను హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం అండి. నిజంగా అటువంటి సినిమాలో నాకు అవకాశం రావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంలో ఒకటినే నేను భావిస్తాను, వాళ్ళలాగా భావిస్తారు. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. రామోజీరావు ఫ్యామిలీ అంతా కూడా.